Look at me. Whatever he may be scholar or not, maybe he or poor, whoever, Rudra, Vaishya, or Papajani. It doesn't matter. It doesn't matter. In Bhagavad, the Supreme Goswami says, Virata Bhunanda Govinda Puspasa Adhika Sukha Jamana Prasadaya. Chennai to 200 ఎంత వచ్చింది? Papa, they born in two great families. They're called Papa. Sutta, this is the Bhadita Vishakti. Then Bhagavad Bhakti does not depend on any kind of material, but simply you have to become very sincere and serious. That is the only price. Rupa Goswami also recommended like that. Krishna Bhakti Rasabhavitamati Priyatam Yadi Kutobi Labha. Yes, I think the Krishna Bhakti, it is available to purchase. Anywhere it is available. That is Chaitanya Mahaprabhu. Then one should be, he has to purchase this Krishna Bhakti at any price. Generally, we take price paid. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ, అందరికీ హరే కృష్ణ. ప్రార్థన చేద్దాము. శ్రీల ప్రభుపాదుల వారి ప్రణతి మంత్రము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ దండవత్ ప్రణామం. నిన్న మనం చదువుకునే అంశాల్లో కొన్ని ఏమైనా పాయింట్స్ చెప్తారా భక్తులు, మీకు గుర్తున్నవి? హరే కృష్ణ మాతాజీ. నిన్న మనం ఏమేమి చదువుకున్నామో కొంచెం చెప్తారా? కొన్ని పాయింట్లు. తొలి పలుకులోంచి చెప్పుకున్నాము. భగవద్గీత యథాతథము తొలి పలుకులోంచి చూసైనా చెప్పండి. పూజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎగ్జామ్ రాస్తున్నా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎగ్జామ్ రాస్తున్నా మాతాజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఈరోజు మనం ఉపోద్ఘాతంలో 2వ పేరా చదువుకున్నాము. హరే కృష్ణ. భగవద్గీత అంతరార్థము భగవద్గీత నందే తెలుపబడినది. ఈ విషయమును ఇట్లు వివరింపవచ్చును. మనము ఏదైనా ఒక ప్రత్యేక ఔషధమును సేవింపదలచినచో ఆ ఔషధపు చీటీపై లిఖింపబడిన సూచనలను అనుసరింపవలెను.
మనకు తోచినట్లుగా లేదా మిత్రుని సూచనలను అనుసరించి గాని ఆ ఔషధమును సేవింపరాదు. దానిని కేవలము ఔషధపు చీటీపై గల నిర్దేశములను అనుసరించి గాని వైద్యుని నిర్దేశములను అనుసరించి గాని సేవింపవలెను. అట్లే భగవద్గీతను కూడా దాని వక్త నిర్దేశమును అనుసరించి గ్రహించుట లేక అంగీకరించుట గాని చేయవలెను. భగవద్గీతను ప్రవచించినది శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీత ఎందలి ప్రతి పుట ఎందును అతడు దేవాది దేవునిగా భగవానునిగా పేర్కొనబడెను. మనం ఉపోద్ఘాతం 2వ పేరా చదువుతున్నాము, అందరు చూసుకోండి. కొన్ని మార్లు భగవానుడు అను పదము శక్తివంతుడైన వ్యక్తికిని లేక శక్తివంతుడైన దేవతకు గాని వాడబడుచుండును. కానీ ఇక్కడ భగవానుడు అను పదము ప్రత్యేకించి శ్రీకృష్ణుడు పరమ పురుషుడని సూచించుచున్నది. అయినను అదే సమయమున గొప్ప ఆచార్యులైనట్టి శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్క స్వామి, శ్రీ చైతన్య మహాప్రభువు మరియు భారతదేశమునందలి ఇతర వేద విజ్ఞానమునకు సంబంధించిన ప్రామాణికులు ఎందరో నిర్ధారించి ఉన్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడని మనము అవగాహన చేసుకొనవలెను. శ్రీకృష్ణుడు కూడా తాను దేవాది దేవుడనని భగవద్గీత యందు నిర్ధారించి ఉండెను. బ్రహ్మ సంహిత యందు మరియు ఇతర సమస్త పురాణములందు, ముఖ్యముగా శ్రీమద్ భాగవత పురాణమునందు కృష్ణస్తు భగవాన్ స్వయం అని తెలుపబడినది. అతడు అట్లు యథాతథముగా అంగీకరింపబడెను. కనుక శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా నిర్దేశింపబడినట్లుగానే మనము భగవద్గీతను యథాతథముగా గ్రహింపవలెను. ఇది ఉపోద్ఘాత 2వ పేరా. హరే కృష్ణ. మాతాజీ, నిన్న వినేది మీరేమైనా చెప్తారా? ఒక పాయింట్ కానీ 2 పాయింట్లు కానీ చూసైనా చెప్పండి. భగవద్గీత తొలి పలుకు చదువుకున్నాం నిన్న, ఉపోద్ఘాతం 1 పేరా చదువుకున్నాం. మైక్ అన్మ్యూట్ చేసుకొని మీకు గుర్తున్నవి లేదా చూసైనా సరే చెప్పండి. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ, పద్మావతి మాతాజీ, విష్ణుప్రియ మాతాజీ. భగవద్గీత పుస్తకం తొలి పలుకు ఉన్నవి చెప్పుకున్నాం నిన్న. హరే కృష్ణ మాతాజీ. హరే నేను కృష్ణ. ప్రియా మాతాజీ. వైష్ణవ్ వాళ్ళ అమ్మని మాతాజీ. హరి వైష్ణవ్ ప్రియ అని పెట్టింటే అర్థం కాదు. వైష్ణవ్ పెట్టినాడు మాతాజీ అట్లా. ఓకే ఓకే. హరే కృష్ణమ్మ, బాగున్నారా? హరే కృష్ణ మాతాజీ. బాగున్నాను మాతాజీ. చెప్తారా? బాగున్నాను. మీరు క్లాస్ విన్నారా? లేదు మాతాజీ, యూట్యూబ్ లో చూద్దాం అనుకుని కొంచెం సేపు చూసినాను, ఇది ఇంకా నెట్ అయిపోయింది మాతాజీ, నిన్న బ్యాలెన్స్ అయిపోయింది. ఇది హరే కృష్ణ. ఈ రోజు జాయిన్ అయినా మాతాజీ. ఉమ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ. ఈ ప్రభుపాదుల వారు తొలి పలుకు చెప్పినారనమాట, నిన్న చదువుకున్నాము. ఎన్నో భగవద్గీత వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే భగవద్గీత యథాతథంగా ఇవ్వడం కోసం అన్నమాట. సొంత కల్పనలు లేకుండా, సొంత వ్యాఖ్యానాలు లేకుండా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పినారో దానిని యథాతథంగా అందించడం కోసము ఈ కృష్ణ చైతన్యోద్యమం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా నేను భగవద్గీతను యథాతథంగా వ్యాఖ్యానం భగవంతుడు ఏదైతే చెప్పినారో దానితో అది మాత్రమే అందించడానికి ప్రయత్నం చేశాను అని చెప్తున్నారు. అలాగే ఈ కృష్ణ చైతన్యోద్యమం ఈ విధంగా ప్రచారం చేయడం భగవద్గీత ద్వారా ఎంతో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అందరూ మారిపోతున్నారు. చక్కగా వైదిక నియమాలు పాటిస్తూ వాళ్ళ యొక్క పూర్వక చెడు అలవాట్లు మానేసి చాలా శ్రద్ధగా భగవన్నామం జపిస్తున్నారు. దీనికంతటికి ఖ్యాతి అంతా మా గురుదేవుల వారికే లభిస్తుంది. పరమ పూజ్య శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికే ఈ ఖ్యాతి అంతా దక్కుతుంది. నేను ఏదైనా చేశానంటే దాన్ని ఆ భగవద్గీత యథాతథంను ఆచార్యులు చెప్పిన వాటిని, శాస్త్రాన్ని యథాతథంగా అందించడానికి ప్రయత్నం చేశాను, అది మాత్రమే నేను చేసింది అని శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో వినయంగా చెప్తున్నారు అన్నమాట.
ఇంకా అప్రామాణిక వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాయావాద భాష వినకూడదు, అది అపరాధము, మన యొక్క భక్తి నశించిపోతుంది అని శ్రీ చైతన్య మహాప్రభు హెచ్చరించి ఉన్నారు. ఇంకా బ్రహ్మదేవుని ఒక్కరోజు కాలంలో ఒకసారి మాత్రమే భగవంతుడు వస్తారు. ఆ ఒక్కరోజు కొన్ని వేల కోట్ల సమయం అన్నమాట మన కాల పరిమితిలో. బ్రహ్మదేవుడికి 1 నిమిషం అయితే మనకి ఇక్కడ 1 సంవత్సరం జరుగుతుంది. ఒక క్షణం 1 సంవత్సరం అవుతుంది. కాబట్టి ఈ భగవానుడు ఎంతో దయతో, బద్ధజీవుల పైన దయతో స్వయం భగవాన్ ఇక్కడ ఆవిర్భవించి దివ్యలీలలు చేస్తారు. ఆ విధంగా కలియుగ ఆరంభంలో, ద్వాపరయుగ అంతంలో శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించి మనకు భగవద్గీతను అందించారనమాట. ఈ భగవద్గీతను యథాతథంగా ఎటువంటి కల్పనలు లేకుండా అర్జునుడు ఎలా అయితే అర్థం చేసుకున్నారో అలా మనం కూడా యథాతథంగా ఆచార్య పరంపరలో మాత్రమే, ప్రామాణికమైన ఆచార్య పరంపరలో మాత్రమే ఇది మనకు యథాతథంగా అర్థమవుతుంది. ప్రామాణిక సాంప్రదాయాలు 4 ఉన్నాయని చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తారా? ప్రామాణిక సంప్రదాయాల శాస్త్రంలో చెప్పబడినవి 4 సంప్రదాయాల పేర్లు. హరే కృష్ణమ్మ. మత హాస్పిటల్లో ఉంటే నేను చెప్పలేదు. గౌడీయ వైష్ణవ సాంప్రదాయము, మధ్వ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయం. బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయం ఒకటే. శ్రీ సాంప్రదాయం లక్ష్మీదేవి. హరే కృష్ణ. బ్రహ్మ నుంచి వచ్చినది బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయము. శ్రీ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము శివుని నుంచి వచ్చింది. కుమార సాంప్రదాయము కుమారగణం నుంచి వచ్చింది. ఈ 4 వైష్ణవ సాంప్రదాయాలు ప్రామాణికమైనవి. వీటి ద్వారా వచ్చిన ఆచార్యుల చెప్పిన వాటిని మనం ఆచరించాలన్నమాట. వాళ్ళ నుంచి వినాలి. అది ఇక్కడ చెప్తున్నారు. భగవద్గీతను విరుద్ధంగా, అంటే భగవాను సంకల్పానికి విరుద్ధంగా వ్యాఖ్యానించడము మహా అపరాధం అవుతుంది. కాబట్టి మనము యథాతథంగా ఆచార్యులు ఏదైతే ఇచ్చినారో వాటిని మాత్రమే వినాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా భగవంతుని మర్చిపోయి మనం నిరంతరం జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో చిక్కుకున్నాము. కాబట్టి వారిని ఉద్ధరించడం కోసమే ఈ భగవద్గీత యథాతథము ఇవ్వబడింది అని చెప్తున్నారు. ఇది విజ్ఞాన శాస్త్రము, అంటే ఆచరణాత్మకమైనది. మన ఇంద్రియాలన్నిటినీ కృష్ణ సేవలో ఉపయోగించడము. మనం నిన్న చెప్పుకున్నాం కదా మన ఇంద్రియాలన్నిటినీ ఎలా సేవలో ఉపయోగించాలని. ఎవరైనా చెప్తారా? మనం ఇప్పుడు చేస్తున్న సేవలన్నిటి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కళ్ళు భగవద్ దర్శనంకే వినియోగించాలి, చేతులు భగవంతుని సేవకే ఉపయోగించాలి, ముక్కు భగవంతునికి అర్పించిన పుష్పాలను ఆగ్రహించాలి, నాలుక భగవంతుని కీర్తిస్తూ భగవత్ ప్రసాదం తీసుకోవాలి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము, చాలా పనులు ఉంటాయి, అప్పుడు ఎలా ఉపయోగించాలి? మనం నిన్న చెప్పుకున్నాము మన ఇంద్రియాలను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రతి సేవ కూడా భగవత్ సేవగానే భావించి చేయాలి. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. కళా మాతాజీ. ఇప్పుడే ఆన్ చేశాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మన ఇంద్రియాలన్నిటినీ ఈ ఇల్లు భగవంతుని మందిరము. నేను భగవత్ సేవ చేస్తున్నాను, భగవంతునికి నైవేద్యం చేసి పెట్టి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వారికి ఇస్తున్నాను. అలాగే ఇల్లు భగవంతుని మందిరం శుభ్రం చేసేటప్పుడు ఇది భగవంతుని మందిరం శుభ్రం చేస్తున్నాను. ఇలా మన భావన అంతా సమస్తం భగవంతునికే చెందింది కాబట్టి ఆయన సేవగా ప్రతిదీ చేయడం ద్వారా మన ఇంద్రియాలన్నీ ఎప్పటికీ భగవత్ సేవలోనే ఉంటాయన్నమాట. హరే కృష్ణ. ఈ విధంగా ప్రభుపాదుల వారు మనకు ఆచరణాత్మకమైన విధానాన్ని అందించారన్నమాట.
కేవలం థియరీ మాత్రమే కాదు, జ్ఞానం మాత్రమే కాదు, విజ్ఞానాన్ని కూడా ఇచ్చారు ఆచరణ. కృష్ణ చైతన్యోద్యమము ఈ ఈ ప్రధాన విషయాన్ని ప్రపంచమంతటా బోధిస్తుంది అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. కాబట్టి ఎవరైనా భగవద్గీతని యథాతథంగా అర్థం చేసుకోవాలంటే మా కృష్ణ చైతన్యోద్యమం సహాయంను తప్పక పొందవలసి ఉంది. కాబట్టే ఈ భగవద్గీత యథాతథాన్ని అందించాము. దీన్ని అధ్యయనం చేయడం ద్వారా జనులు గొప్ప లాభాన్ని పొందుతారు. ఎవరైనా కనీసం ఒక వ్యక్తి అయినా శుద్ధ భక్తుడైనచో మేము ఈ ప్రయత్నం సఫలమైనట్లుగా భావిస్తాము అని ప్రభుపాదుల వారు ఎంతో వినయంతో చెప్తున్నారు. ఈ భగవద్గీత చదవడం ద్వారా ప్రపంచంలో కోటాను కోట్ల జనాల హృదయాల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందనమాట. ఈ విధంగా మనం ఉపోద్ఘాతం కూడా చదువుకున్నాము. మంగళాశాసనం శ్లోకాలు భావాలు చదువుకున్నాము. మొదటి పేరాలో ఎందుకు ఈ భగవద్గీత వ్యాఖ్యానం రాయాల్సి వచ్చింది ప్రభుపాద చెప్పారు. ఎక్కడ అన్ని దుర్వాఖ్యానాలతో ఉన్నాయి భగవద్గీతలు, ఆంగ్లంలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు. కాబట్టి నేను మళ్ళీ యథాతథంగా ఎటువంటి కల్పనలు లేకుండా భగవంతుడు ఏదైతే చెప్పినారో దాన్ని యథాతథంగా అందించడం కోసమే ఈ భగవద్గీత యథాతథాన్ని రాయవలసి వచ్చిందని చెప్తున్నారు. తర్వాత రెండో పేరాలో మనం ఏదైనా మందులు తీసుకోవాలంటే ఔషధం చీటీపై డాక్టర్ ఏమైతే రాసినారో దాని నియమాలను అనుసరించి తీసుకోవాలి. మందులు ఎలా అంటే అలా మన ఇష్టం వచ్చినట్లు తీసుకోవడానికి లేదు. అలాగే ఈ భగవద్గీతను కూడా అర్జునుడు చెప్పి ఏ విధంగా అయితే వినయంతో నేను నీ శిష్యుడను, నీ మిత్రుడను, దయచేసి నాకు ఏది మంచిదో తెలుపు అని ఎంతో వినయంతో ఆయన ఆశ్రయించారు భగవంతుని. ఆ విధంగా ఆ విధమైన మనస్తత్వంతో మనం భగవద్గీతను అధ్యయనం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పినారో దాన్ని మనం స్వీకరించాలి. ఎందుకంటే భగవంతుడు దేవాదేవుడు, పరమశక్తివంతుడు. ఆయనే దేవతలందరికీ కూడా దేవుడు అని సామాన్యులు కాదు మహా ఆచార్యులు అంగీకరించారు. ఎవరు? శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్క స్వామి, శ్రీ చైతన్య మహాప్రభువు మరియు భారతదేశం నందలి ఇతర వేద విజ్ఞానంకు సంబంధించిన ప్రామాణికులు ఎందరనో నిర్ధారించి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆచార్యుల మార్గాన్ని అనుసరిస్తూ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని మనం కూడా అవగాహన చేసుకోవాలి. స్వయంగా శ్రీకృష్ణుడు కూడా తాను దేవాదేవుడునని భగవద్గీత యందు తెలుపుచున్నాడు, మరియు బ్రహ్మ సంహిత యందు బ్రహ్మ తెలుపుతున్నాడు. ఇంకా ఇతర పురాణములందు శ్రీమద్ భాగవత పురాణమునందు కృష్ణస్తు స్వయం భగవాన్ అని, కృష్ణస్తు భగవాన్ స్వయం అని కూడా తెలుపబడింది. కాబట్టి మనం ఆ విధంగా యథాతథంగా అంగీకరించవలను. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆచార్యులు చెప్పారు ఎవరైనా భగవాన్ అంటే 3 క్వశ్చన్లు అడగాలి. నువ్వు భగవాన్ అని ఎక్కడ, ఏ శాస్త్రంలో, ఏ పురాణంలో, ఏ వేదంలో చెప్పబడింది? భగవాన్ వచ్చేది ముందుగానే శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది, భగవాన్ గురించి వివరించబడి ఉంటుంది. కాబట్టి భగవాన్ అని ఎవరైనా అంటే మనం ఈ 3 క్వశ్చన్లు అడగాలన్నమాట. ఎక్కడ, ఏ శాస్త్రంలో భగవంతుడు వచ్చేది చెప్పబడింది కదా, నువ్వు వచ్చేది ఎక్కడ చెప్పబడింది అని అడగాలి. రెండవది ప్రామాణికులందరూ అంగీకరించాలి. ఇక్కడ చూడండి, ఆచార్యులందరూ అంగీకరించారు. అలాగే అర్జునుడు చెప్తున్నారు, నేను మాత్రమే కాదు, వ్యాస, నారద, అంగీరస, చాలా మంది మునులందరూ, ఎంతో మంది ఆచార్యులందరూ అంగీకరించారు నువ్వు భగవాన్ అని చెప్తున్నారు. అది ప్రామాణికులందరూ అంగీకరించి ఉండాలి నువ్వు భగవాన్ అని. చెప్పు, ఎవరు ప్రామాణికులు అంగీకరించారు నువ్వు భగవాన్ అని అడగండి. మూడవది, భగవాన్ వచ్చినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఎవ్వరూ చేయలేనటువంటి అసాధారణమైన కార్యాలు భగవాన్ ఆవిర్భవించినప్పుడు చేస్తారనమాట. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడు 6 సంవత్సరాల ప్రాయంలోనే ఎడమ చేతి చిటికెన వేలిపై 7 రోజులు గిరి గోవర్ధన్ పర్వతాన్ని నిలిపి ఉంచారు. నువ్వు కనీసం 7 గంటలు ఏం లేకుండా ఒట్టి చిటికెనలను మాత్రం పైకెత్తి నిలబెట్టగలవా అని అడగాలన్నమాట. ఇంకా శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినప్పుడు రామసేతు నిర్మించారు. అప్పుడు సముద్రుడు దారి ఇవ్వకపోతే ఆయన
కోపాలీలను ప్రదర్శించారనమాట. ఆయన కోపం లోను కారు, కోపాన్ని ప్రదర్శిస్తారు లీలగా. అప్పుడు సముద్రుడే భయపడిపోతాడు. ఆయన కోపం యొక్క జ్వాల చూపుకు సముద్రం వేడెక్కిపోతుంది. అందులో జలచరాల జీవులన్నీ కూడా వేడి తప్తాన్ని పొందుతాయి అన్నమాట. సముద్రుడు భయపడి వచ్చి శరణు వేడతారు, స్వామి క్షమించండి నన్ను అనేసి. అలా నువ్వేమైనా చేయగలవా? నీ ముందర ఒక గ్లాస్ నీళ్లు పెడతాను, నీ కంటి చూపుతో దాన్ని వేడి చేయి, దాన్ని కదిలించు అని చెప్పాలను. ఇలా మనం గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ఇంకా ఇతరులందరికీ కూడా మనం చెప్పాలన్నమాట. ఎవరిని పడితే వారిని భగవాన్ అని నమ్మి వెళ్తుంటారు అమాయక జీవులు, అమాయకమైన జనులందరూ వారిని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వారికి చెప్పాలన్నమాట. భగవాన్ అంటే ఈ మూడు మీరు చూడండి, ఈ మూడు మీరు అడగండి, శాస్త్రంలో ఎక్కడ చెప్పబడి ఉంది, ప్రామాణిక వ్యక్తులు ఆచార్యులు ఎవరు అంగీకరించారు, వారు అసాధారణమైన కార్యాలు ఏం చేస్తున్నారు, ఊరికే చేతి సందులో బూడిద పెట్టుకొని బూడిద రాల్పడము, చేతి సందుల్లో బంగారు పెట్టుకొని బంగారు ఇవ్వడము, ఇవి కాదు. భగవాన్ అంటే బంగారు కొండలను, బంగారు గనుల్నే సృష్టిస్తారనమాట. ఇది మనం అంటే అసాధారణమైన కార్యాలు, ఏదో చిన్న చిన్న మాయలు, చిన్న చిన్న మోసాలు చేయడం కాదు. భగవాన్ అంటే ఎవ్వరూ చేయలేనేటి అసాధారణమైన కార్యాలు. ఉపేంద్రుడుగా ఆయన వామనావతారంలో వచ్చారు. 3 అడుగులతో సమస్తాన్ని గొలిచేశారు. 2 అడుగులతోనే, 1 అడుగు మొత్తం కింద లోకాలన్నింటినీ ఆక్రమించారు, 1 అడుగుతో పై లోకాలన్నీ ఆక్రమించారు. ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేదంటే బలి మహారాజు నా తలపై పెట్టండి స్వామి, నన్ను నేను మీకు పూర్తిగా సమర్పించుకుంటున్నానని ఆయన సమర్పించుకుంటారు. ఆత్మ సమర్పణ. ఇదే అన్నమాట భగవాన్ అంటే. భగవాన్ అంటే అసాధారణమైన కార్యాలు, ఉరుక్రముడు, ఎవ్వరూ చేయలేనటువంటి అసాధారణమైన కార్యాలు చేస్తారు భగవాన్. ఈ 3 మనం చూడాలి. ఎవరైనా చదువుతారా? నెక్స్ట్ భగవద్గీత 4వ అధ్యాయం నుంచి చదవాలి. 3వ పేర శ్లోకాలు ఉన్నాయి. ఉపోద్ఘాతంలో 1, 2 పేరాలు అయిపోయినాయి. 3వది చదువుతారా మాతాజీ? చంద్రశేఖర్ పేరు మీద ఉన్నారు. ప్రభునా మాతాజీనా? మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? హరే కృష్ణ. మాతాజీ ఎన్నో పేజీ మాతాజీ? నా పుస్తకంలో 12వ పేజీ మాతాజీ. ఉపోద్ఘాతంలో 1వ పేర 2వ పేర పూర్తయినాయి. భగవద్గీత 4వ అధ్యాయము 1, 3 నందు భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు. అది చదవండి. శ్లోకాలు ఉన్నాయి. 12వ పేజీ దాంట్లో. ఇమం వివస్వతే యోగం. చూస్తున్నాము. దొరికింది. భగవద్గీత 4వ అధ్యాయంలో 1, 3 శ్లోకాలలో భగవానుడు ఇట్లు చెబుతుండెను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తావానహమవ్యయం వివశ్యాన్యవే ప్రాహః మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరస్పర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః నకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప నయేవాయం మయా తేజ్యా యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. ఇక్కడ ఈ యోగ విధానము భగవద్గీత మొదట సూర్యదేవునికి బోధించబడెను. సూర్యదేవుడు దానిని మనువుకు వివరించగా మనువు ఇక్ష్వాకునకు వివరించనని అట్లు గురు శిష్య పరంపరలో ఈ యోగ విధానం ఒక వక్త నుండి మరొక వక్తకి వివరించబడుతూ అందించబడనని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తెలియజేసెను. ఏమైనను అది కాలక్రమంలో నష్టమయ్యను కనుక ఇప్పుడు భగవానునకు తిరిగి దానిని కురుక్షేత్ర రణరంగంలో అర్జునునకు వివరించవలసి వచ్చెను. భక్తుడు మరియు మిత్రుడగుట చేత తాను అతనికి ఈ పరమ రహస్యమును తెలుపుతున్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో తెలిపెను. ప్రత్యేకించి భగవద్గీత అను ఈ గ్రంథము భగవద్భక్తుని కొరకై బోధించబడినదే అని అర్థము. జ్ఞాని అంటే నిరాకారవాది,
యోగి అనగా ధ్యానం చేయువాడు మరియు భక్తుడు, అవి 3 తరగతులకు చెందిన ఆధ్యాత్మికవాదులు కలరు. ప్రాచీన పరంపర విచ్ఛిన్న మగుట చేత నూతన పరంపరకు అతడిని తొలి గ్రహీతను చేస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునునకు స్పష్టము చేస్తుండెను. అందుచే సూర్యదేవుని నుండి లభించిన సంప్రదాయంలోనే మరొక నూతన పరంపరను స్థాపించవలెనన్నది కూడా భగవంతుని అభీష్టము. అంతేకాకుండా తన ఉపదేశములు అర్జునుని ద్వారా మరలా క్రొత్తగా ప్రచారం చేయబడవలనన్నది అనేది కూడా ఆ దేవాది దేవుని అభీష్టము. భగవద్గీత అవగాహనలో అర్జునుడు ప్రామాణికుడు కావాలని అతడు వాంఛించెను. ఈ విధంగా అర్జునుడు తన భక్తుడు, ప్రత్యక్ష శిష్యుడు, ఆప్తమిత్రుడు అయినందున భగవానుడు ప్రత్యక్షముగా అర్జునునకు భగవద్గీతను ఉపదేశించనని మనము ఎరుగుదుము. కనుక అర్జునునితో సమాన గుణ లక్షణములను కలిగి ఉన్నట్టి మానవుడే భగవద్గీతను సరి అయిన విధముగా అవగాహన చేసుకోగలుగును. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునితో ప్రత్యక్ష సంబంధం కలిగిన భక్తుడు కావలెను. ఎవరైనాను భగవద్భక్తుడుగా మారినంతనే భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడగలదు. నిజమునకు అది మిక్కిలి విస్తారమైన విషయము. కానీ భక్తుడు దేవాది దేవుడైన భగవానునితో ఈ క్రింద సూచించబడిన 5 రకాల విధానాలలో ఏదైనా ఒక రకమైన సంబంధమును కలిగి ఉండునని క్లుప్తంగా చెప్పవచ్చును. 1 శాంత భక్తుడు, 2 దాస్య భక్తుడు, 3 సఖ్య భక్తుడు, 4 వాత్సల్య భక్తుడు, 5 మాధుర్య భక్తుడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో సఖ్య సంబంధమును కలిగి ఉండెను. ఏమైనను ఈ స్నేహంకు మరియు లౌకిక జగత్తులో కనిపించు స్నేహముకు నడుమ గొప్ప భేదం కనిపించును. వారిది అలౌకికమైన దివ్య స్నేహ సంబంధము. అందరికీ అట్లు సాధ్యపడదు. నిజమునకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునితో ఒక ప్రత్యేక సంబంధమును కలిగి ఉందురు. భక్తియుక్త సేవలోని పరిపూర్ణత్వం చేత అట్టి సంబంధము జాగృతమగును. కానీ ప్రస్తుత మన జీవన స్థితిలో మనము భగవంతుని మాత్రమే కాకుండా అతనితో మన నిత్య సంబంధమును కూడా విస్మరించితిమి. అనంతకోటి జీవరాశులలో ప్రతి జీవి భగవానునితో ఏదో ఒక ప్రత్యేక శాశ్వత సంబంధమును కలిగి ఉండును. అదే స్వరూపముగా పిలువబడును. మానవుడు భక్తియుక్త సేవా విధానంతో అట్టి స్వరూపమును పునరుద్ధరించుకొనవచ్చును. అట్టి స్థితియే స్వరూప సిద్ధి. జీవుని నిజస్థితి పరిపూర్ణత్వం అనబడును. అనగా అర్జునుడు భక్తునిగా భగవానునితో సఖ్యరస సంబంధమును కలిగి ఉండెను. అర్జునుడు ఏ విధంగా ఈ భగవద్గీతను అంగీకరించెనో ఒకరు తప్పక గుర్తించవలెను. అతడు అంగీకరించిన విధానము 10వ అధ్యాయము 12, 13, 14 శ్లోకములలో ఇట్లు వివరించబడెను. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు. నారదుడు, అశుతుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యంనే ధృవపరచిరి. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తుంటివి. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని నేను పూర్తిగా అంగీకరించును. ఓ దేవాది దేవా, దేవతలు కాని దానవులు కాని నీ స్వరూపమును ఎరుగలేరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్తారా? కొంచెం వివరించి చెప్పండి, చూసి చెప్పండి. మాతాజీ మీరు చదివినది కొంచెం వివరించి చెప్పండి చూసి. హరే కృష్ణ. నాకు అంత బాగా చెప్పేకి రాదు మాతాజీ. భక్తుడు ఏదో ఒక సంబంధం కలిగి ఉండాలా. 5 రకాల భక్తులు ఉంటారు. శాంత భక్తుడు, దాస్య భక్తుడు, శక్తి భక్తుడు, వాత్సల్య భక్తుడు, మాధుర్య భక్తుడు. అర్జునుడికి కృష్ణ భగవాన్తో గల సంబంధం ఏమంటే సఖ్య సంబంధము. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, బాగా చెప్తున్నారు, చెప్పండి.
ఈ ఈ యోగ విధానము భగవద్గీత మొదట సూర్యదేవునికి బోధించినాడు కృష్ణ భగవానుడు. సూర్యదేవుడు దాన్ని మనువుకు చెప్పినాడు. మనువు ఇక్ష్వాకునకు వివరించినాడు. అట్లా గురు శిష్య పరంపరలో ఈ యోగ విధానం ఒక వక్త నుండి మరొక వ్యక్తికి వివరించబడుతూ అందించబడింది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు తెలియచెప్పినాడు మాతాజీ. ఇది కాలక్రమంలోన మరుగున పడిపోయింది. మళ్ళీ దాన్ని కృష్ణ భగవానుడు కురుక్షేత్ర రణరంగంలో అర్జునులకు వివరించవలసి వచ్చింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. చాలా ధన్యవాదాలు, బాగా చెప్పినారు మాతాజీ. అది మనకు మళ్ళీ ఇక్కడ వివరించి చెప్తున్నారు. భగవానుడే స్వయంగా చెప్తున్నారు ఇది ఎలా స్వీకరించాలి. భగవద్గీత ప్రామాణిక పరంపరలో ఆచార్యులు ఒకరి నుంచి ఒకరికి యథాతథంగా అందించడం ద్వారానే మనం దీన్ని స్వీకరించాలి. ఈ విధంగా గురు శిష్య పరంపరలోనే మనకు భగవద్గీత యథాతథంగా వస్తుంది అని చెప్తున్నారు. ఇది కాలక్రమంలో నశించిపోయిన వల్ల భౌతిక జగత్తే అటువంటిది అనమాట. కాలక్రమంలో ఏదైనా నశించిపోతుంది. కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ భగవానుడు అవతరించి తన ప్రియమిత్రుడైనటువంటి అర్జునుడి ద్వారా మనకు ఇది బోధిస్తున్నారు. అంటే శాశ్వతంగా ఆయన పేరు నిలిచిపోతుంది అనమాట. ఆ అర్జునుడు ఏమీ మోహానికి గురి కాలేదు, కానీ మనకు అందించడం కోసం అర్జునుడిని ఆ విధంగా ఆ పరిస్థితుల్లో ఉంచారు భగవంతుడు. ఎందుకంటే కొత్తగా మళ్ళా ప్రచారం చేయడానికి ఈ ఉపదేశం అర్జునుడి ద్వారా అందరికి అందాలని భగవంతుడి యొక్క కోరిక అభిష్టమై ఉందన్నమాట. ఆ విధంగా అర్జునుడు ప్రామాణిక వ్యక్తి, భగవంతుని యొక్క భక్తుడు, ప్రామాణికమైన వ్యక్తి అని అందరికి తెలియాలని భగవంతుడు కోరుకున్నారు. ఈ విధంగా ప్రత్యక్షంగా భగవంతుడు అర్జునునికి ఈ భగవద్గీతను ఉపదేశించారు. ఈ విధంగా ఎవరైతే అర్జునుని అడుగుజాడల్లో భగవంతుని భక్తులై ఉంటారో వాళ్ళే అర్హులు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. జ్ఞాని ఉంటారు, నిరాకారవాదులు, యోగి ఉంటారు, ధ్యానం చేయవారు. కానీ వీరందరిలో భక్తులు ముఖ్యమైన వారు ఈ 3 తరగతుల్లో. కాబట్టి భక్తుని కొరకై ఈ ప్రత్యేకించి ఈ భగవద్గీత అనేది ఉపదేశింపబడింది అని చెప్తున్నారు అన్నమాట. ఎవరైతే భక్తుడైతారో వాళ్ళకు భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. ఇది భగవద్భక్తిలో ఉన్నతమైన స్థితులు 5 దివ్య రస సంబంధాలు చెప్తున్నారు. ఇందాక మాత చెప్పారు కదా, శాంత భక్త, దాస్య భక్త, సఖ్య భక్త, వాత్సల్య భక్త, మాధుర్య భక్త అని. అందులో అర్జునుడి సఖ్యరసంతో సంబంధం కలిగి ఉన్నారు. అలా ప్రతి ఒక్క జీవాత్మకు కూడా నిత్య సంబంధం కలిగి ఉంటారు భగవంతునితో. ఇప్పుడు మనం భౌతిక జగత్తుకు వచ్చి ఈ భౌతిక త్రిగుణాలతో కలుషితమైనందువల్ల మనం మర్చిపోయాం. మన భగవంతునితో ప్రతి ఒక్కరికి ఒక స్వరూపం ఉంటది, నిత్య స్వరూపం. భగవంతునితో గల దివ్య సంబంధంతో మనకు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఒక సంబంధం ఉంటుంది. అది ఇప్పుడు మనం మర్చిపోయినాము. దాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసమే మనం ఆచార్యుల దయ వల్ల మనం ఈ దివ్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి హరినామ సంకీర్తన చేస్తూ మన యొక్క స్వరూప స్థితికి మనం తిరిగి చేరడం కోసమే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రచారం చేయబడుతుంది అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ భగవద్గీతను యథాతథంగా అంగీకరిస్తారో వాళ్ళు ఆ దివ్య స్థితికి తప్పకుండా చేరుతారనమాట. అది అర్జునుడు ఇక్కడ చెప్తున్నారు. నీవు దేవాదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యస్వరూపుడవు, నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజ్యుడవు అంటే పుట్టుకలేని వారవు, విభుడవు, అత్యంత ఘనుడవు అని నేను చెప్పడమే కాదు, నిన్ను గూర్చిన ఈ సత్యమును నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహామునులు కూడా నిర్ధారించి ఉన్నారు చెప్తున్నారు కదా. మనం ఇందాక చెప్పుకున్నట్టు 3 క్వశ్చన్లు. భగవంతుడు ఎక్కడ ఆవిర్భవిస్తాడు, ఏ కార్యాలు చేస్తారని ముందే శాస్త్రంలో చెప్పబడి ఉంటది. పరమ ప్రామాణికులైన వ్యక్తులందరూ, ఆచార్యులందరూ అంగీకరించి ఉంటారు ఈయనే భగవాన్ అని. 3 భగవంతుడు వచ్చినప్పుడు అసాధారణమైన దివ్య కార్యాలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ అర్జునుడు ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ఇదంతా నేను చెప్పడమే కాదు, ప్రామాణిక వ్యక్తులందరికీ కూడా అంగీకరించారు. నువ్వు పలికిన విషయం అంతా నేను సత్యం అని అంగీకరిస్తున్నాను. ఓ దేవాదేవా,
దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరగజాలరు. కేవలం ఎవరైతే గురు శిష్య పరంపరలో ఆచారం ద్వారా విని అర్థం చేసుకుంటారో, అధ్యయనం చేస్తారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. శ్రవణం చాలా ముఖ్యమైనది అనమాట. అది ప్రామాణిక ఆచార్యుల దగ్గర నుంచి. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ప్రామాణిక ఆచార్య గురు పరంపరలో వచ్చిన ఆచార్య మనకు యథాతథంగా ఈ భగవద్గీతను అందించారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? మాతాజీస్, ప్రభుజీస్ ఎవరైనా? హరే కృష్ణ చదవండి. ఉపోద్ఘాతంలో నా పుస్తకంలో 14వ పేజీ అర్జునుడు పలికెన అనేది అయిపోయింది. తర్వాత పేర దేవాది దేవుని నుండి చదవండి ఎవరైనా. హరే కృష్ణ. మైక్ అన్మ్యూట్ చేసుకొని చదవండి. హరే కృష్ణ. అందరు బిజీగా ఉన్నారా? ప్రయత్నం చేయండి చదవడానికి ప్రతి ఒక్కరు. నేనే చదువుతున్నాను, ఎవరు చదవట్లేదు. ప్రయత్నం చేయండి ఈసారైనా. దేవాది దేవుని నుండి భగవద్గీతని శ్రవణం చేసిన పిమ్మట అర్జునుడు శ్రీకృష్ణుని పరంబ్రహ్మముగా అంగీకరించెను. ప్రతి జీవుడు బ్రహ్మమే అయినను పరమ పురుషుడు లేక దేవాది దేవుడు మాత్రము పరంబ్రహ్మమై ఉన్నాడు. పరంధామ అనగా అతడే పరమోత్కృష్టమైన ఆశ్రయస్థానము లేక సమస్తమునకు ఆశ్రయమని అర్థము. పవిత్రం అనగా అతడు భౌతిక కల్మషములు అంటని పవిత్రుడని భావము. పురుషం అనగా అతడే పరమభోక్త. శాశ్వతం అనగా నిత్యమైన వాడు. దివ్యం అనగా దివ్యమైన వాడు. ఆదిదేవం అనగా దేవాది దేవుడు. అజం అనగా పుట్టుకలేనివాడు. విభుం అనగా మహోత్తముడు. దేవాదేవుని యొక్క దివ్య గుణాలు, దివ్యమైన షడ్గుణేశ్వర పూర్ణుడు, అవన్నీ ఇక్కడ వివరిస్తున్నారనమాట. అర్జునుడు చెప్తున్నారు శ్రీకృష్ణుని పరంబ్రహ్మ అని. అంటే మనం అందరము భగవంతుని యొక్క అంశలము. అంటే భగవంతుడు పరంబ్రహ్మ, మనం చిన్న అంశలం కాబట్టి, భగవంతుని నుంచి వచ్చిన అంశలం కాబట్టి బ్రహ్మ, చిన్న బ్రహ్మం అంటారు అనమాట. అహం బ్రహ్మాస్మి అని చెప్తారు కదా. అంటే నేను భగవంతుని యొక్క అంశను అని అర్థం చేసుకోవాలన్నమాట. మనం చాలా లిటిల్ చిన్న అంశలం అన్నమాట. ఆత్మ యొక్క స్వరూపం అంటే స్థితి, ఆత్మ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే, మన వెంట్రుక కొనను 10,000 భాగాలు చేస్తే, 100 భాగాలు కాదండి, 100 భాగాలు కాదు, 10,000 భాగాలు చేస్తే అందులో ఒక్క భాగం మన ఆత్మ సైజ్ అన్నమాట. వెంట్రుక కొనను ఎవరైనా చూడగలుగుతారా? ఆ కొనను 10,000 భాగాలు చేయాలి, అందులో ఒక్క భాగము ఆత్మ యొక్క సైజు. అంత చిన్న అంశలం అన్నమాట మనం, భగవంతుని యొక్క అంశలం. భగవంతుడు పెద్ద సముద్రం అయితే, మహాసముద్రం అయితే, అందులో ఒక చుక్క, నీటి చుక్క లాగా అంశాలు జీవులు అన్నమాట. కాబట్టి పరమ పురుషుడు లేక దేవాది దేవుడు పరబ్రహ్మ అయి ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ. ప్రతి జీవుడు చైతన్యం గల బ్రహ్మమే అయినాను, భగవంతుడు మాత్రం పరంబ్రహ్మమై ఉన్నారు. పరంధామ అనగా అతడే పరమోత్కృష్టమైన ఆశ్రయస్థానము. భగవంతుడే అందరికీ ఆశ్రయస్థానం అన్నమాట. లేక సమస్తమునకు ఆశ్రయం అనే అర్థము. సమస్తానికి ఆశ్రయము భగవంతుడు. పవిత్రం అనగా అతడు భౌతిక కల్మషములు అంటని పవిత్రుడని భావము. నిన్న చెప్పుకున్నాం కదా, భగవంతుడి భౌతిక జగత్తుకు వచ్చినప్పటికీ కూడా ఆయన సచ్చిదానంద విగ్రహుడే. మనము భౌతిక జగత్తుగా వస్తే కల్మషాలతో అంటపడతాము. ఎందుకంటే ఒక చిన్న కణము అగ్ని నుంచి వేరైపోయిందంటే దాని అగ్ని గుణాన్ని కోల్పోతుంది. పెద్ద అగ్ని నెగడు మంట మండుతూ ఉంది, అందులోంచి చిన్న చిన్న కణాలు పక్కకు వస్తూ ఉంటాయి, అవి కొద్దిసేపటికి ఆరిపోతాయి అన్నమాట. అలా మనం భగవంతుడి నుంచి దూరమై భౌతిక జగత్తులోకి వచ్చిన దాని వల్ల
ఈ భౌతిక త్రిగుణాలతో మనం చుట్టబడి ఉన్నాము. ఎందుకంటే మనం తటస్థ శక్తి గలవాళ్ళం. అలా ఉన్నతమైన శక్తికైనా వెళ్ళగల ఉంటది శక్తి మనకు. అలా భౌతిక శక్తి న్యూన శక్తి కైనా వెళ్ళగలిగేది ఉంటది. అంటే సూక్ష్మ స్వతంత్రం ఉంటది అనమాట మనకు. ఆ విధంగా మనం ఉదాహరణకి ఏం చెప్పుకోవచ్చు అంటే, వర్షం నీరు ఆకాశంలో మేఘాల నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? చాలా స్వచ్ఛంగా ఉంటది. అది ఎప్పుడైతే భూమిని తాకుతాదో భూమితో కలవడం వల్ల బురద బురదగా అయిపోతుంది అనమాట. అలా మనం భగవంతుని దగ్గర ఉన్నప్పుడు ఆత్మగా మనం సచ్చిదానంద స్వరూపమే. అంటే ఎటువంటి కల్మషం అంటదు. ఎప్పుడైతే మనం భగవంతుని నుంచి దూరమై ఈ భౌతిక జగత్తులో శరీరం తీసుకుంటామో, భౌతిక శరీరము ఈ భౌతిక కల్మషాలతో భౌతిక గుణాలతో మిళితమై కల్మషం చెందుతాం అన్నమాట. ఎందుకంటే మనం చిన్న లిటిల్ ఆత్మ అంటే అంశలము. ఎలాగైతే ఆ పెద్ద నెగడు నుంచి ఆ మంట నుంచి ఆ చిన్న కణం బయటికి రాగానే దాని యొక్క అగ్నితత్వాన్ని కోల్పోయిందో, అలా మనం ఉంటది మన ఆత్మకేమో, కానీ మన ప్రకటన కాదనమాట, కప్పబడి ఉంటది. అర్థమవుతుందా అండి ఇది విషయము? ఎవరికైనా ఈ విషయంలో డౌట్ ఉంటే అడగచ్చు. భగవంతుడు, విభుడు, పరంబ్రహ్మ, మనం చిన్న లిటిల్ అంశలము. ఎందుకు మనం భౌతిక జగత్తులో కల్మషం చెందుతున్నాం, భగవంతుడు ఎందుకు కల్మషం అంటని వాడు అనేది అర్థమైందా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఒక్కసారి చెప్పండి మాతాజీ. ఏం అర్థం కాలేదు చెప్పండి అమ్మా, చెప్తాను. భగవంతుడు తాను స్వయంగా ఆవిర్భవించాలనుకున్నప్పుడు తానే స్వయంగా వచ్చేసాడనమాట. అంటే ఇప్పుడు ఒక రాజు కారాగారాన్ని దర్శించుకున్నప్పుడు ఆయన బలవంతంగా ఎవరు జైల్లోకి తోయరు కదా. ఆయన ఇచ్ఛాపూర్వకంగా స్వయంగా వస్తారనమాట జీవుల మీద కరుణతో. అలా భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు ఈ భౌతిక జగత్తు వచ్చినప్పటికి కూడా ఆయన ఎటువంటి భౌతిక కల్మషంలోచే అంటబడ్డాడు అనమాట. సచ్చిదానంద విగ్రహంగానే ఉంటాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు తన ఇచ్ఛానుసారం ఆవిర్భవిస్తారు. ఎలాగైతే ఆ రాజు కారాగారాన్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు తానే స్వయంగా వెళ్తారు, అందరినీ చూస్తారు, అందరినీ అనుగ్రహిస్తారు, మళ్ళీ తాను రాజా అంతఃపురానికి వెళ్తారు. అక్కడ బలవంతం ఏమి ఉండదు అనమాట. అతను ఆ శిక్షకి ఏమి గురి కాడు. జైల్లోకి రాజు వెళ్ళినంత మాత్రాన అతను నేరస్తుడు అని భావిస్తారా ఎవరైనా? లేదు కదా. అలాగే భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు కూడా తన ఇచ్ఛానుసారం స్వయంగా వస్తారు. ఎటువంటి భౌతిక శరీరాన్ని గ్రహించడు. ఆయన ఎప్పుడు కూడా దివ్యమైన ఆధ్యాత్మిక శరీరం, అంటే సచ్చిత్ ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. సత్ అంటే శాశ్వతమైన, చిత్ అంటే జ్ఞానపూర్ణమైన, ఆనంద అంటే పూర్ణానందం గల శరీరం కలవారు భగవంతుడు. ఆ విధంగా భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పటికీ కూడా తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలోనే ఉంటాడు. భౌతిక కల్మషంలోచే అంటబడడు. అలాగే జీవాత్మలు ఉన్నారు, చిన్న టిని అంశాలు, భగవంతుని యొక్క అంశాలు అన్నమాట. అంటే చాలా చిన్న అంశాలు. కాబట్టి భౌతిక జగత్తుకు రాగానే ఈ ఆత్మ అనేది భౌతిక శరీరాన్ని గ్రహిస్తానే భౌతిక కల్మషంలోచే భౌతిక త్రిగుణాలు ఉన్నాయి కదా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే గుణాల కలయికతో కల్మషం చెందుతారనమాట. కానీ భగవంతుడు అలా కాదు. ఆయనది భౌతిక శరీరం కాదు, సచ్చిదానంద శరీరం. కాబట్టి ఆయన భౌతిక గుణాలచే కల్మషం చెందడు. వాటికన్నిటికీ అధిపతి అన్నమాట భగవంతుడు. ఎలాగైతే రాజు అధిపతి అయ్యి జైలును దర్శించినారో, అలా భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు తన ఇచ్ఛానుసారం వస్తారు, తన ఇచ్ఛానుసారం వెళ్తారు. కానీ జీవాత్మలు నేరం చేయడం ద్వారా శిక్ష అనుభవిస్తూ ఈ భౌతిక జగత్తులో ఉంటారు. కొంతమంది భక్తులు అడిగారు ఎంతో తత్వ జిజ్ఞాసతో, ఎందుకు ఈ భౌతిక జగత్తుకు వచ్చారు జీవాత్మలు, వైకుంఠంలో భగవంతునితో ఆనందంగా ఉండకుండా? దానికి ఆచార్యులు చెప్పారు, ఒక క్యాండిల్ లైట్ వెలుగుతుంది, క్యాండిల్ అంటే కొవ్వొత్తి వెలుగుతుంది. ఆ పిల్లవాడు ఆ వెలుగులో ఆకర్షింపబడి వేలు పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. వేలు పెట్టాలని ప్రయత్నం చేస్తే తండ్రి చెప్తారు, వద్దు నాయన అది కాలుతుంది అని.
అలాగే మనం భౌతిక జగత్తులో ఏముందా అని జీవాత్మ తొంగి చూడాలని ప్రయత్నం చేస్తాడు. భగవంతుడు అక్కడ కష్టాలే ఉండేది, వద్దు వెళ్ళొద్దు అని చెప్తున్నా వినకుండా ఆ పిల్లవాడు ఎలాగైతే మొండిగా క్యాండిల్ లైట్ లో క్యాండిల్ వెలుగులో చేయి పెడతాడో అలా మనం భౌతిక జగత్తులో ఏముందా అని ఒకసారి అలా తొంగి చూసామన్నమాట. ఎప్పుడైతే ఆ వేలు కొవ్వొత్తిలో పెట్టగానే ఆ బిడ్డకు కాలుతుంది అనమాట. కాలగానే వెనక్కి తీస్తాడు. అక్కడ క్షణకాలమే, అక్కడ వేలు పెట్టి తీయడం క్షణకాలమే, కానీ వైకుంఠ జగత్తులో క్షణకాలం. కానీ మనం భౌతిక జగత్తులో కాల పరిమితి చెప్పుకున్నాం కదా, స్వర్గలోకంలోనే బ్రహ్మలోకంలోనే ఒక్క క్షణం అయితే ఇక్కడ భూలోకంలో 1 సంవత్సరం గడుస్తుంది. అలా అనంత కాలంగా మనం ఇక్కడ పడి ఉన్నాం. జస్ట్ ఏముందా అట్లా తొంగి చూడడం వల్ల ఆ ఆ వైకుంఠ కాల పరిమితిలో అది క్షణకాలమే, ఆ కొవ్వొత్తి వెలుగులో చేపెట్టి తీసినంత కాలమే అన్నమాట. అలా మనం ఈ భౌతిక జగత్తులో బద్ధ జీవులు ఉంటారు, ఆ నిత్యముక్తులు ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికీ ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంటారు జీవాత్మలు. కొందరు ఎప్పుడూ భగవంతునికి దూరమై ఈ బౌద్ధ జగత్తులోనే కష్టపడుతుంటారు. కొందరు కృపా సిద్ధులు అన్నమాట, అంటే సాధన సిద్ధులు. ఆచార్యుల కృప వల్ల, భగవంతుని యొక్క కృప వల్ల సాధన చేస్తూ కృప పొంది వారు విముక్తులైతారనమాట. అలా ఆ భక్తి మార్గం ద్వారా మనము ఈ బద్ధ జీవన స్థితి నుంచి విముక్తులం కావచ్చు, శాశ్వతంగా భగవత్ సేవలో ఉంటాం. అదే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ చాలా సులభంగా ఇచ్చారనమాట, ఆచరణాత్మకంగా మన ఇంద్రియాలన్నిటిని ఎలా సేవలో వినియోగించాలి అనేసి చాలా సులభమైన పద్ధతి ఇచ్చారు. కలియుగంలో హరినామ సంకీర్తనం చేయడం ద్వారానే ఆ సులభమైన పద్ధతిని మనం పాటిస్తూ తిరిగి భగవంత్ ధామం చేరగలుగుతాం అన్నమాట. అర్థమైందా? చిన్న అంశాలు ఎలా కల్మషం చెందుతాయి. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు, పూర్ణుడు కాబట్టి ఆయన ఎక్కడికి వచ్చినా తన సచ్చిదానంద శరీరంతోనే ఉంటారు, కల్మషం చెందరు భౌతిక జగత్తు యొక్క కల్మషాలతో. అర్థమైందా మాతాజీ? ఏమైనా డౌట్ ఉంటే అడగండి పద్మా మాతాజీ, ఇంకా ఎవరైనా సరే. హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. మీకు అర్థమైనది ఏదో చెప్తారా? మీకేం డౌట్ ఉన్నది, ఏ విధంగా క్లారిఫై అయింది? ఫ్రీగా ఉంటే చెప్పండి, మీరు సేవలో ఉంటే లేదు. ఫ్రీగా ఉంటే కొంచెం 2 మాటల్లో అయినా చెప్పండి. హరే కృష్ణ. ఓకే, మాతా సేవలో ఉన్నట్టున్నారు, తర్వాత చెప్తారు. ఇంకా ఎవరైనా మిగతా వాళ్ళైనా ప్రయత్నం చేయవచ్చు. భగవంతుడు భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఈ భౌతిక కల్మషాలతో అంటబడడు. జీవాత్మలు భౌతిక త్రిగుణాలతో కల్మషం చెందుతున్నారు. దీని గురించి అవగాహన అర్థమైందా మీకు? అది కొంచెం వివరించి చెప్పండి ఎవరైనా. ఇప్పుడు మనం విన్నదే. ఎవరైనా చెప్తారా? ప్రభుజీస్, మాతాజీస్, హరే కృష్ణ. మనం ఇలా చర్చించుకుంటే మనకు శాశ్వతంగా గుర్తుంటుంది, మళ్ళీ మనం ఎవరికైనా చెప్పచ్చు. అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది అన్నమాట. తప్పైనా పర్వాలేదు, ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు లేరు, మనం అందరం నేర్చుకుంటున్నాము. అందరము ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తూ ముందడుగు వేద్దాము. కాబట్టి అందరూ ప్రయత్నం చేయండి. మార్క్స్ ఏమి ఇవ్వరండి ఇక్కడ. ఏమన్నా నా మార్కు తగ్గుతుందేమో, మైనస్ మార్క్ వేస్తారేమో అని భయపడద్దు. నో మార్క్స్. భగవంతుడు చాలా సంతోషపడతారు ఎప్పుడైతే తన భక్తులు ఒకరితో ఒకరు చర్చించుకుంటారో, ఆ దివ్య ఆనందాన్ని పొందుతారు. భగవంతుడు అక్కడే కొలువై ఉంటారు. ఎక్కడైతే తన దివ్యలీలలు చర్చించుకుంటుంటారో భక్తులు, అక్కడ స్వయంగా భగవాన్ కూర్చొని వింటారన్నమాట. అక్కడే నేను ఉంటానని నారద మహర్షితో చెప్పారు కదా. అన్నమాచార్యులు కి నారద మహర్షి వచ్చి చెప్తారు, ఎత్ర ఎత్ర మద్భక్త కదా. ఆ శ్లోకం ఎవరైనా చెప్తారా? ఎవరు నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాను నారదా అని చెప్పారు.
ఓకే, ఎవరైనా ప్రయత్నించండి. దేవాదేవుడు పరబ్రహ్మము, మనము చిన్న అంశాలమైన బ్రహ్మలం, అహం బ్రహ్మాస్మి అనేది ఆ విషయం కానీ, భగవంతుడు భౌతిక కల్మశాలచే అంటబడని వాడు, కల్మశాలచే ఎప్పుడు అంటబడని పవిత్రుడు. జీవాత్మ ఎందుకు భౌతిక త్రిగుణాలతో కల్మషం చెందుతున్నారు? ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు ఒక పాయింట్ అయినా చెప్పండి. హరే కృష్ణ. మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి దయచేసి. హరే కృష్ణ. అంతే కదా మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పినారు కదా క్యాండిల్ లో చేయి పెడితే మనము అది కాలుతుంది, పిల్లవాడు కాలుతూనే వెంటనే వెనక్కి తీసేస్తాడు. అలా కాకుండా మనము ఒక్క నిమిషం కింద ఏముంది అని తొంగి చూసినందుకు మనము ఇక్కడికి వచ్చినాము అని అర్థమైంది మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. అదొక పాయింట్. అందువల్ల మనం అంటే వర్షం నీరు పైన అయితే పవిత్రంగా ఉంటుంది, భూమిని తాకగానే బురదగా మారుతుంది ఆ సంయోగం వలన. కాబట్టి ఇక్కడ భౌతిక త్రిగుణాల వల్ల దాంతో కలిసిపోయి మనం కల్మషం చెంది ఉన్నాం అన్నమాట. కృష్ణ చైతన్యోద్యమము ఈ త్రిగుణాల నుంచి బయటికి వేసి విశుద్ధ సత్వగుణంలో మనను కార్యాలు చేసేలాగా మనకు తోడ్పడుతుంది అనమాట. హరినామ సంకీర్తనము, హరినామ కథ, హరిసేవ, భక్తుల సేవ, ఇవన్నీ కూడా విశుద్ధ సత్వగుణంలో ఉండేటి. కాబట్టి మనము ఈ త్రిగుణాల నుంచి బయటపడి శాశ్వతంగా భగవత్ సేవలో ఉంటాం అన్నమాట. వైకుంఠ జీవన స్థితిలో ఎట్లుంటారో అలా కార్యకలాపాలన్నీ. హరే కృష్ణ. మీకేమైనా ఇక్కడ విమానం సౌండ్లు వినిపిస్తున్నాయా? ఇక్కడ తిరుగుతున్నాయి, మీకు ఇబ్బందిగా ఉందా సౌండ్? కాబట్టి మనము ఈ త్రిగుణాల నుంచి బయటపడి విశుద్ధ సత్వగుణంలో కార్యకలాపాలన్నీ చేసేటట్లుగా ప్రభుపాదుల వారు మనకు ప్రాక్టికల్స్ ఇచ్చారనమాట. ఉదయాన్నే మంగళహారతి, జపము, భక్తులతో కలిసి కీర్తన, భాగవత శ్రవణము, భగవద్ దర్శనము, భక్తుల సాంగత్యంలో హరికథ వినడము, హరి నామం పలకడము, ఇలా అన్ని మనకు వైకుంఠ కార్యకలాపాలు ఇచ్చారనమాట. విశుద్ధ సత్వగుణంలో జీవాత్మ ఏదైతే తన సహజ స్థితిలో చేస్తుందో వైకుంఠంలో, గోలోకంలో అలాంటి కార్యకలాపాలు మనకు ప్రభుపాదుల వారు అందించారు. కాబట్టి మనం విశుద్ధ సత్వగుణ స్థితికి చేరుతాం అన్నమాట ఇవన్నీ చేయడం ద్వారా. ఆ విధంగా మనం భౌతిక కల్మషాల నుంచి బయటపడతాము. హరే కృష్ణ. చెప్తున్నాను కానీ నాకైతే అర్హత లేదు, నేను పూర్తిగా కల్మషాల్లో నిండి ఉన్నా. దయచేసి అందరు నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆచార్యులు ఇచ్చిన సేవ తీసుకొని చెప్పడం ద్వారా ఇవన్నీ నాలో లేవు కదా. ఈ త్రిగుణాల నుంచి నేను బయటపడి విశుద్ధ సత్వగుణంలో ఉండటానికి నేను కూడా ఆచార్యులు చెప్పిన విధంగా నడుచుకోవాలా అనేసి నాకు కూడా కలుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ సేవ స్వీకరించాను. నాకైతే ఎటువంటి అర్హత లేదు. దయచేసి నా కోసం అందరూ ప్రార్థన చేయండి, నేను కూడా ఆచార్యులు చెప్పినట్టు నడుచుకోవాలనేసి. హరే కృష్ణ. ఈ భక్తుల యొక్క ప్రోత్సాహంతో చెప్తున్నానండి. మనకు లేదు అర్హత. ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఏదైతే ఎవరికైనా ఇప్పుడు లెటర్ కానీ మనీ ఆర్డర్ కానీ వస్తుంది, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనీ ఆర్డర్ కానీ లెటర్ను కానీ తీసుకొని వచ్చి యథాతథంగా అందిస్తారనమాట. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాను ఆచార్యులు ఇచ్చినది చెప్పడానికి. ఒక పోస్ట్ మ్యాన్ లాగా నాకు ధనం ఇచ్చేంత అర్హత లేదు, మనీ ఆర్డర్ నాది కాదు, పైనుంచి ఆచార్యులు పంపించారు, దాన్ని యథాతథంగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అటువంటి అర్హత అయితే నాకు అస్సలు లేదు. దయచేసి అందరు నా కోసం ప్రార్థన చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. పురుషం అనగా అతడే పరమభోక్త. పరమభోక్త. అందరూ పురుషుడు కావాలని ప్రయత్నిస్తున్నాం ఇక్కడ. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ దేహంలో ఉన్నా కూడా మనము
భోగించాలనే వాంఛ ఉన్నప్పుడు వాళ్ళు పురుష అని పిలువబడతారండి. భోక్త ఎవరు? దివ్య భోక్త భగవంతుడు మాత్రమే పురుష, ఏకైక పురుష. ఇంకా మొత్తం సమస్తం ప్రకృతి అన్నమాట. అంటే భగవంతుని సేవకు ఉద్దేశింపబడింది, భగవంతుని ఆనందం కోసం ఉద్దేశింపబడినది. భగవంతుడే పరమ భోక్త. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఎవరైతే ఇది తెలుసుకుంటారో భగవంతుడే పరమ భోక్త, అన్ని యజ్ఞాలకు అన్ని తపస్సులకు భగవంతుడే పరమ భోక్త. సర్వలోక మహేశ్వరం, సర్వలోకాలకు ఆయనే మహేశ్వరుడు, అందరూ సమస్తానికి ఆయనే పరమేశ్వరుడు. భగవంతుడే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ బ్రహ్మ చెప్తారు కదా, అనాదిరాది గోవింద సర్వకారణ కారణం, అన్నిటికీ నువ్వే కారణం, సర్వలోక మహేశ్వరుడు అని. ఎవరైతే తెలుసుకుంటారో ప్రతి ఒక్క జీవాత్మకు నిజమైన మిత్రుడు, సుహృదాం సర్వభూతానం, సర్వ జీవాత్మలకు నిజమైన శ్రేయోభిలాషి భగవంతుడు అని ఎవరైతే తెలుసుకుంటారో సకల యజ్ఞాలకు సకల విశ్వాలకు సకల తపస్సులకు భోక్త కృష్ణుడు, అన్ని ఆయన ఆనందం కోసమే ఉద్దేశింపబడినవి, అన్ని లోకాలకు ఆయనే మహేశ్వరుడు, అందరికీ ఆయనే పరమ ప్రియమైన మిత్రుడు అని తెలుసుకుంటారో వాళ్ళు శాంతిని పొందుతారని భగవంతుడు తెలియజేస్తున్నారు. కాబట్టి భగవంతుడు పరమ భోక్త, మనం ఆయన ఆనందం కోసం ఉద్దేశింపబడిన వారము. సమస్తము ప్రకృతి అంతా ఆయన ఆనందం కోసమే ఉద్దేశింపబడింది. మన ఇంద్రియాలతో మనస్సుతో భగవంతుని సేవలో నెలకొనాలి. ఆ విధంగా భగవంతుడు పురుషుడు పరమభోక్త అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఇది చెప్తున్నారు. శాశ్వతం అనగా నిత్యమైన వాడు. భగవంతుడి యొక్క శరీరం సచ్చిదానంద చెప్పుకున్నాం కదా, సచ్చిదానంద విగ్రహుడు అని. అది శాశ్వతం అన్నమాట. ఎన్ని యుగాల్లో ఆవిర్భవించినా అన్ని గుర్తుంటాయి ఆయనకు. అంతా ప్రతిదీ ఆయనకు తెలుసు. ఎప్పటికీ మార్పు లేనివాడు, ఏ అవతారంలో వచ్చినా ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా శాశ్వతమైన శరీరం గలవాడు అనమాట. శాశ్వతం. మనమైతే మర్చిపోతాం. ఈ జన్మలో ఒక శరీరం తీసుకున్నాను, స్త్రీ శరీరము, ఇప్పటికి మాత్రమే జ్ఞాపకం ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ జన్మలో ఏ శరీరం పొందుతానో దానితో మమేకమై ఉంటాను, ఈ పూర్వ జన్మలన్నీ మర్చిపోతాను అనమాట. అది జీవాత్మల యొక్క స్థితి. ఆ బద్ధ జీవాత్మ గాని అదే పతనమైన జీవాత్మలు రకరకాల శరీరాలు మారుస్తూ ఉంటారు. వాళ్ళ శరీరాలు అశాశ్వతమైనటు అనమాట. వాళ్ళకు గుర్తుండదు మళ్ళీ జన్మలో. భగవంతుడు స్వయంగా అర్జున్తో కూడా చెప్తున్నారు, నేను ఇంతకుముందు ఈశ్వరుని బోధించానంటే అప్పుడు కూడా నువ్వు ఉన్నావు, విన్నావు, కానీ నువ్వు మర్చిపోయావు, నాకు అన్ని గుర్తున్నాయి అని చెప్తున్నారు భగవంతుడు. అదే అన్నమాట భగవాన్ అంటే. శాశ్వతం, శాశ్వతమైన శరీరం గలవారు, శాశ్వతమైన జ్ఞానం గలవారు, ఆనంద స్వరూపులు, సచ్చిదానంద విగ్రహులు. కాబట్టి అన్ని భగవంతుడికి తెలుసు అన్నమాట ఎక్కడ ఏం జరుగుతుంది. ఇంకా దివ్యం అనగా దివ్యమైన వారు. ఆదిదేవం అనగా దేవాది దేవుడు, దేవతలందరికి కూడా మూలం ఆదిదేవుడు. ఆయన నుంచే సమస్తం ప్రకటమవుతుంది. బ్రహ్మ కూడా ఆయన నాభికమలం నుంచి వచ్చారని నేను చెప్పుకున్నాం కదా. కాబట్టి భగవంతుడు ఆదిదేవుడు. అజం అనగా పుట్టుక లేనివాడు. ఇప్పుడు బ్రహ్మ నాభికమలంలో, భగవంతుని నాభికమలంలో ఆవిర్భవించారు, కానీ భగవంతునికి ఆవిర్భావం ఏంటి? ఆయనకు ఆవిర్భావం అనేది లేదు. ఆయన శాశ్వతం అన్నమాట. అనగా పుట్టుక లేనివాడు, అజం, శాశ్వతమైన వాడు. విభుం అనగా మహోత్తముడు. ఇంకా ఉత్తములలోకెల్లా మహోత్తముడు ఆయనే అన్నమాట. బ్రహ్మ, శివుడు వంటి మొదలుగా ఎంతో మంది ఉత్తములైన వ్యక్తులు ఉన్నారు, దేవతలు. వాళ్ళందరికంటే కూడా మహోత్తముడు భగవంతుడు. ఇది ఇక్కడ చెప్పుకున్నాం ఈ పారాగ్రాఫ్ లో. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నా, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పండి, మీకు అర్థమైనది చెప్పండి. ఇప్పుడు మనం విన్న వాటిలో పరబ్రహ్మ, పరమోత్కృష్టమైన ఆశ్రయ స్థానము, పవిత్రుడు, పురుషుడు, పరమభోక్త, శాశ్వతమైన నిత్యమైన వాడు, దివ్యం దివ్యమైన వారు, ఆదిదేవం దేవాదేవుడు, అజం పుట్టుకలేని వారు, విభుం మహోత్తముడు. ఈ అంశాల గురించి మీకు తెలిసినది, మీరు విన్నది, మీరు ఆచారాల నుంచి విన్నది, మీకు గుర్తొచ్చినది ఏమైనా ఉంటే చెప్పండి మీ అభిప్రాయాలు. హరే కృష్ణ.
ఎక్కువ చర్చించుకుంటే మనకు బాగా గుర్తుండిపోతాయండి. అలా ఒక పాయింట్ అయినా చెప్పండి. విన్న వాటిలో నుంచైనా చెప్పండి. మీకు తెలిసిన వాటి నుంచైనా చెప్పండి. హరే కృష్ణ. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని పాల్గొనండి. చర్చలో పాల్గొంటేనే మనకు ఆ దివ్యమైన ఆనందాన్ని బాగా పొందుతాం అన్నమాట. ఒక్కరు చెప్తా పోయేది కాదు ఇది. గ్రూప్ రీడింగ్ అంటే అందరూ కలిసి పార్టిసిపేట్ చేయాలి. అందరూ కలిసి చర్చించుకుంటేనే ఆ దివ్యానందం అనేది పెరుగుతుంది, ద్విగుణీకృతం అవుతుంది అన్నమాట. మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను. దయచేసి చెప్పండి అందరూ మైక్ అన్మ్యూట్ చేసుకొని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, భగవంతుడు స్వయం పూర్ణుడు. ఆయన అవతరించాలనుకుంటే ఒకరి నుంచి అయితే రారు. ఆయన ఆయన నుంచే వస్తారు. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఉంటేనే కదా వచ్చేది. అట్లా కాకుండా ఆయనే తండ్రి కాబట్టి ఆయన నుంచే అందరూ వస్తారు. స్వయాన లక్ష్మీదేవి కూడా. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నప్పటికీ ఆమె అవసరం లేకుండానే బ్రహ్మను సృష్టించారు. హరి ఆ, బాబు. ఇంకా చెప్పండి ఇప్పుడు విన్న వాటిలో. భగవంతుడు పరం బ్రహ్మ, మనం చిన్న అంశలం అనేది అర్థమైందా? ఎందుకు భగవంతుడు కల్మశాలకు అంటబడడు, మనం ఎందుకు కల్మశాలకు అంటబడతాం? బాగా చెప్పినారు ప్రియా మాతాజీ. ఇంకా చెప్పండి, ఎవరైనా మీరైనా చెప్పండి. అదే మాతాజీ, ఇప్పుడు అంశాలు అన్నారు కదా. ఇప్పుడు అగ్గి నుంచి అగ్ని రవ్వలు బయటకు వస్తాయి, కానీ దానికైతే ఎక్కువ అదే ఎక్కువ ఎక్కువసేపు బతికి ఉండలేదు. అట్లా అని అంటే దాని గుణం అనేది కోల్పోతుంది. ఆ, అట్లా చిన్న చిన్న రవ్వలుగా మనం బయటకు వచ్చేసాము భగవంతుడి నుంచి అంశాలుగా అనేసి కూడా అర్థమైంది. అందువల్ల కల్మశాలతో అంటబడుతున్నాం. అవును ఇంకా మాతాజీ. అలా అయితే గన ఒకటి ఉదాహరణ చెప్తారు ఆచార్యులు. పెద్ద సముద్రంలో ఎన్ని అంటే లక్షణాలు ఉంటాయో, ఉప్పు అలాంటి లవణ గుణాలు అవన్నీ ఒక చుక్కలో కూడా ఉంటాయి. కానీ చుక్క పరిమాణం ఎంత చాలా తక్కువ, సముద్ర పరిమాణం ఎంత చాలా ఎక్కువ, అనంతమైంది అనమాట. అలా భగవంతుల్లో దివ్య గుణాలు ఆత్మలో ఉంటాయి, కానీ తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల అది భౌతిక గుణాలతో కల్మషం చెందుతుంది, కప్పబడిపోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు హరినామ సంకీర్తన ద్వారా, సేవల ద్వారా మనము తిరిగి మన చైతన్యాన్ని పునరుద్ధరించుకోవచ్చు అనమాట. జస్ట్ ఇప్పుడు మర్చిపోయాము, కప్పబడింది. ఎప్పుడైతే ఆచార్యులు మన కర్ణతో సేవలో నియోగించడం ద్వారా అవి తిరిగి బయటకు వస్తాయన్నమాట. బాగా చెప్పారు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా ఇవేం కొన్ని విషయాలు? భగవంతుడు పరమభోక్త అనేది ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. ప్రయత్నం చేయండి. చాలా బాగా చెప్తున్నారు అందరూ మీకు తెలుసు, మీరు దాచిపెట్టుకున్నారు బయటికి చెప్పకుండా. మాతో పంచుకోండి, అప్పుడు పెరుగుతుంది మీ నాలెడ్జ్. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు భగవంతుడు ఎక్కువ, ఆచార్యుడు ఎక్కువ కృపను, ఎక్కువ శక్తిని ఇస్తారనమాట. ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి అందరు మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. శక్తి కావాలా, మీకు ఆశీర్వాదాలు కావాలా అంటే మాట్లాడండి. ప్రయత్నం చేయండి. భగవంతుడు పరమభోక్త, ఆయనే అన్నిటినీ ఆనందించేవాడు, పురుషుడు, ఏకైక పురుషుడు. ఈ అంశం గురించి చెప్పండి. హరే కృష్ణ. అందరూ బిజీగా ఉన్నట్టున్నారు కదా, అందరు సేవల్లో ఉంటారు. నేను ఒక్కదాన్ని ఏ సేవ లేకుండా ఉన్నాను. అందుకే ఆచార్యులు నాకు ఈ సేవ ఇచ్చారు. మీ అందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించారు, చాలా ధన్యవాదాలు. ప్రయత్నం చేయండి, ఒకటో రెండో పాయింట్లు చెప్పడానికి. మీకు సమయం ఉన్నప్పుడైనా మైక్ అన్మ్యూట్ చేసుకొని. హరే కృష్ణ. నెక్స్ట్ పేరాకి వెళ్తున్నానండి. ఇంకెవరు చెప్పట్లేదు. మీ నుంచి నేను వినడానికి అర్హురాలను కాదనుకున్నారు కదా.
ఎప్పుడో ఒకసారి నాకు అర్హత ఇవ్వండి వినడానికి. ఎన్నో పారాగ్రాఫ్ మాతాజీ చదువుతాను. చదవండి అమ్మా. ఉపోద్ఘాతంలో ఉపోద్ఘాతంలో అర్జునుడు పలికెను అయిపోయినాక కింద పేరు అయిపోయింది. ఆ తర్వాత పేర మిత్రుడైనందున అర్జునుడు ఆ విధముగా అనేది వస్తుంది. మీ కొత్త పుస్తకమా పాత పుస్తకమా? కొత్తది మాతాజీ. కొత్త దాంట్లో ఏ పేజీనా మరి? అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అనే శ్లోకాలు అయిపోయిన తర్వాత 5వ పేజీ మాతాజీ. హరే కృష్ణ. 5వ పేజీ మాతాజీ. 5వ పేజీలో మిత్రుడైన అర్జునుడు ఆ విధముగా అనేది అర్జునుడు పలికెన అయిపోయినాకనా మాతాజీ? తర్వాత పేర అయిపోయింది. తర్వాత పేర శ్రీకృష్ణుడు తన మిత్రుడు కనుక అర్జునుడు అది. ఓకే మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు తన మిత్రుడు కనుక అర్జునుడు ముఖస్తుతిగా ఇదంతా అతనితో చెబుతున్నాడని ఎవరైనా అనుకునే అవకాశం ఉన్నది. కానీ భగవద్గీత పాఠకుల మనస్సులలో ఈ రకమైన సందేహాన్ని తొలగించి వేయడానికి అతడు తరువాతి శ్లోకంలో తన స్థుతులను నిరూపిస్తూ కేవలము తానేగాక నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసదేవుడు వంటి ప్రామాణికులు కూడా శ్రీకృష్ణుడిని దేవాది దేవునిగా అంగీకరించారని చెప్పాడు. ఆచార్యులందరూ ఆమోదించినట్టి వేద జ్ఞానాన్ని ఈ మహనీయులందరూ ప్రచారము చేశారు. అందుకే అతడు చెప్పినదంతా పూర్తిగా సంపూర్ణమై ఉన్నట్లుగా తాను అంగీకరిస్తున్నానని శ్రీకృష్ణునితో అర్జునుడు చెప్పాడు. సర్వమేతద్ ఋతం మన్యే, నీవు చెప్పినదంతా సత్యమని నేను అంగీకరిస్తున్నాను. దేవాది దేవునిని అర్థం చేసుకోవడము చాలా కఠినమని, దేవతలైన అతనిని అర్థం చేసుకోలేరని కూడా అర్జునుడు అన్నాడు. అంటే భగవంతుడు మనుషుల కంటే గొప్ప వ్యక్తులకైనా తెలియబడడు. ఇక భక్తుడు కాకపోతే మానవుడు శ్రీకృష్ణ భగవానుని ఎట్లా అర్థం చేసుకోగలుగుతాడు? శ్రీకృష్ణుడు అంటే అర్జునుడు తనకి మిత్రుడు కాబట్టి ఎదురుగా ముఖస్థితిగా అంటే ఎదురుగా నిలబడి అతనితో ఇదంతా చెప్తున్నాడని ఎవరైనా అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు క్లోజ్ కాబట్టి చెప్తున్నారు అనేసి అని మనం అనుకుంటాం కదా, అట్లా ఎవరైనా అనుకోవచ్చు, అనుకునే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. కానీ భగవద్గీత పాఠకుల మనసులలో ఈ రకమైన సందేహాన్ని తొలగించడానికి, అంటే భగవద్గీత చదివే వాళ్ళకి మనసులో అంటే ఇప్పుడు చదువుతాం కదా, వాళ్ళ మనసులలో ఈ రకమైన సందేహాన్ని అంటే తొలగించడానికి అతడు తరువాత శ్లోకంలో తన స్థుతులతో నిరూపిస్తూ కేవలము తానే కాక అంటే అర్జునుడే కాక నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసదేవుడు వంటి ప్రామాణికులు కూడా శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించారని చెప్పాడు అనేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు అర్జునుడే కాక వీళ్ళందరూ నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసదేవుడు వంటి వాళ్ళు అందరూ ప్రామాణికుల అంటే గొప్ప గొప్ప వాళ్ళే శ్రీకృష్ణుడు దేవాది దేవునిగా అంగీకరించారు అనేసి చెప్తున్నారు. ఆచార్యులందరూ ఆమోదించినట్టు వేద జ్ఞానాన్ని ఈ మహనీయులందరూ ప్రచారం చేశారు. అంటే ఆచార్యులు అంటే ఆమోదించినటువంటి వేద జ్ఞానాన్ని అంటే ఇప్పుడు ఆమోదించినటువంటి అంటే ఏమో సరిగ్గా అర్థం కావడం లేదు మాతాజీ నాకు. అంటే ఇదంతా సత్యమని వాళ్ళు అంగీకరించి ప్రచారం చేశారు. ఈ భగవద్గీత వేదసారం అన్నమాట. అదే ఇదంతా అదే అంగీకరించి వేద జ్ఞానాన్ని వీళ్ళందరూ ప్రచారం చేశారు అనేసి చెప్తున్నారు. అతడు చెప్పినదంతా పూర్తిగా సంపూర్ణమై ఉన్నట్లుగా తాను అంగీకరిస్తున్నానని శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్పాడు. అందుకనే అతడు చెప్పినదంతా సంపూర్ణం అంటే పూర్తిగా నిజం అనేసి అంగీకరిస్తున్నానని శ్రీకృష్ణునితో అర్జునుడు చెప్పారంట మాతాజీ. సర్వమేతత్ ఋతం మన్యే అనేదాన్ని నీవు చెప్పినదంతా సత్యం అని నేను అంగీకరిస్తున్నాను అనేసి చెప్తున్నారు. దేవాది దేవుడిని అర్థం చేసుకోవడము అంటే ఇప్పుడు దేవతలు ఉన్నారు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, శివుడు, దేవతలు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోలేరు దేవాది దేవుణ్ణి అనేసి చెప్తున్నారు.
ఇప్పుడు భగవంతుడు మనుషుల కంటే గొప్ప వ్యక్తులకైనా తెలియబడడు. అంటే వాళ్ళకి ఇప్పుడు మనుషుల కంటే గొప్ప వాళ్ళు దేవతలు. వాళ్ళకు కూడా తెలియలేదు దేవతడు అదే దేవదేవుడు గురించి. ఇక భక్తుడు కాకపోతేనక శ్రీకృష్ణుని ఎవరు అర్థం చేసుకోలేరు అనేసి చెప్తున్నారు మాతాజీ. ఇప్పుడు భగవద్గీత గాని ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నేనే చదివాను. చదవడం బట్టి ఇది ఫస్ట్ ఉపోద్ఘాతము ఇది అంతా చదవకోకుండా నేను ఒకటో అధ్యాయం నుంచి చదివాను. ఒకటో అధ్యాయం అంతా చదివినా కూడా నాకు ఏమీ కానీ అర్థం కాలేదు మాతాజీ అస్సలు. కానీ ఇప్పుడు ప్రణవానంద్ ప్రభుదే అందుకు అప్పుడు యూట్యూబ్లో భగవద్గీత క్లాస్ అది పెట్టుకొని విన్నప్పుడు ఒకటో అధ్యాయం దీని గురించి అనేసి అప్పుడు అర్థమైంది మాతాజీ. ఆ విధంగానే ఇప్పుడు భక్తుల దగ్గర మనం చదువుకోకపోతే ఇది ఏమాత్రమే కానీ అర్థం కాదు మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. చక్కగా ఏదైనా చెప్పినారు. తప్పులు ఉంటే క్షమించండి మాతాజీ. చెప్పినారు. హరే కృష్ణ. అలా ప్రామాణిక పరంపరలో వచ్చిన ఆచార్యుల ద్వారా వినడం ద్వారా భక్తుల ద్వారానే మనకి ఇది అర్థమవుతుంది. టైం అయిందండి. అందరికీ ధన్యవాదాలు. మీరు జాబ్ చేసుకుంటున్నా మీ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా మీ విలువైన సమయాన్ని కేటాయించారు. క్షమించండి, మీకు సేవలు ఉన్న సమయంలో క్లాస్ పెట్టాము. మిగతా క్లాసులు మధ్యాహ్నం అందుకున్నాయండి. 12:30కు శిరోమణి మాత చెప్తున్నారు. 1:30కు చైతన్య చరితామృతం చదువుకుంటున్నాము. అలాగే రాత్రి 8:30కు ప్రభుజీ నామామృతం చెప్తున్నారు. ఆ క్లాసులలో హాజరయ్యి మీరు చదవచ్చు. అందరం కలిసి చర్చించుకోవచ్చు. చాలా ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీతకు జై. శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనంతకోటి వైష్ణవులకి జై. హరే కృష్ణ.